పరిస్థితి బాగా లేకున్నా కూడా ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా రైతు పథకాలు అమలు చేస్తున్నాం. మంత్రి పొంగులేటి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారు కీలక మీటింగ్ అయితే పెట్టారు. ఇందులో భాగంగా ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా రైతు పథకాలు అమలు చేస్తున్నాం. రైతు భరోసా ద్వారా రైతులకు ఎకరాకు 12,000 అందించాం. వారి ఖాతాలో 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేశాం. సన్నధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో మిగిలిన పంటలకు కూడా బోనస్ అయితే ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటంటే ఒక వరికి మాత్రమే కాకుండా మిగిలిన పంటలకు కూడా బోనస్లు అయితే ఇస్తామని చెప్పేసి వీరైతే తెలియజేయడం జరిగిందనమాట. సో ఖచ్చితంగా రైతులకు సంబంధించే పథకాలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇలా ఏవైతే పథకాలని అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని, దాంతోపాటు రైస్ అక్కడ ధాన్యానికి మాత్రమే బోనస్ కాకుండా మిగిలిన పంటలకు కూడా బోనస్ అయితే ఇస్తామని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం అయితేనే రైతులకు సంబంధించి తెలంగాణలో. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.